బాయ్ 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 అమ్మా బాయ్. ఏమ్మా ఏంటి మీరు చెప్పండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. సార్ ఇక్కడ మనకి ఇక్కడ 300 మీటర్స్ పర్ బిల్టప్ ఏరియా ఉంది సార్. ఇక్కడ రెయిన్ వాటర్ ఇయర్లీ 1 మీటర్ రెయిన్ఫాల్ ఉంటుంది. సో దీంతో ఒక్కొక్క దానిలో 3 లాక్ లీటర్స్ మనం రీఛార్జ్ చేయాలి సార్. గ్రౌండ్ వాటర్ ఇక్కడ మొత్తం రీఛార్జ్ అయిపోతున్నాయి. 3 లాక్ లీటర్. అక్కడ ఏంటి ఆ ట్యాంక్ ఏంటి? ఆ ట్యాంక్స్ కంపోస్టింగ్ పిట్స్ పెట్టారు సార్. వీళ్ళు ఫుడ్ వేస్ట్ ఉన్నది కదా సార్, అవన్నీ పెట్టి దాంట్లో చేస్తున్నారా? ఫుడ్ వేస్ట్ పెట్టి కంపోస్ట్ చేసి అక్కడ కిచెన్ గార్డెన్ ఉంది. ఆ కిచెన్ గార్డెన్ కి వీళ్ళు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అవి ఉండడం వల్ల సార్ ఇక్కడ కిచెన్ గార్డెన్ పెంచడం లేదు సార్. పక్కన కొంచెం హైజీనిక్గా ఉంటుందని పక్కన క్యాంపస్లో పెంచుతున్నాం సార్. కాబట్టి డైలీ మనకు వచ్చే కిచెన్ వేస్ట్, ఫుడ్ వేస్ట్ అన్నీ మేము కంపోస్ట్ ఓన్గా రెడీ చేసుకుంటాం. ఆకులు కూడా డ్రై వేస్ట్ మొత్తం అంతా వేస్తున్నాం సార్. ఇంకొకటి వీళ్ళకి నెట్ జీరో వేస్ట్ లో డ్రై వేస్ట్ లో ఒకటి గర్ల్స్ వస్తుంది కాబట్టి శానిటరీ వేస్ట్ వస్తుంది సార్. శానిటరీ వేస్ట్ మేనేజ్ చేయడం కోసం ఇన్సినరేటర్ కూడా పెట్టుకున్నారు సార్. ఇన్సినరేటర్ కూడా పెట్టారు. వేస్ట్ మొత్తం కంప్లీట్ గా మేనేజ్ అవుతుంది సార్. వాటర్ కన్జర్వేషన్ లోనే సార్. ఇవి ఈ డస్ట్బిన్స్ సార్ మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి వచ్చేది సార్. ఇప్పుడు ఈ 4 డస్ట్బిన్స్ మొత్తం సరిపోతుందా మీకు? లేదు సార్, మనకి 1 మంత్కి ఇది నిండిపోతుంది సార్. నిండిన తర్వాత అది ఒక 30 days దానికి రెస్ట్ ఇస్తాము. అది మళ్ళీ కంపోస్ట్ ఇంకో బ్యాచ్ కోసం అది 2 హాస్టల్స్ కాబట్టి అలాగ ఆల్టర్నేటివ్గా వాడుకుంటున్నాం సార్. సరిపోతున్నాయి సార్. ఇవి పిల్లల టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ సార్. ఆ లాస్ట్ ఇన్సినేటర్ ఒకటి ఏర్పాటు చేసాం సార్. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఇన్సినేటర్ రూమ్ సార్. పిల్లలు ఇలా వచ్చి వాళ్ళ ప్యాడ్స్ శాంపిల్ ఒకటి నేను చూపిస్తాను సార్ మీకు. ఈ శానిటరీ ప్యాడ్, యూజ్డ్ శానిటరీ ప్యాడ్ని ఇలా మర్చి ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది సార్. దీన్ని ఆల్రెడీ ఇట్లా ఓపెన్ చేసి లోపల వేస్తాం సార్. లోపల వేసేసిన తర్వాత అది క్లోజ్ చేసేసి బటన్ నొక్కామంటే కొంత టైంకి అది బర్న్ అయిపోయి మనకి ఇక్కడ యాష్ వచ్చేస్తుంది సార్. దీంతో మనకి నెట్ జీరో, ఇది కూడా నెట్ జీరోలో కొద్దిగానే వస్తుంది సార్. దాన్ని మళ్ళీ మనం యాస్ట్రైడ్ నుంచి క్లీన్ చేసేసి ఇది హైజీనిక్గా ఉంటుందని పిల్లలకి అట్లా పెట్టాం. ఇప్పుడు ఇదంతా ఏరియా ఏం చేయబోతున్నారు? సరే, ఈ ఏరియాలో పిల్లలకి యాక్చువల్లీ మనం కిచెన్ గార్డెన్ పెడదామని ప్లాన్లో ఉన్నాం సార్. ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్స్ ఉందని కొద్దిగా ఆలోచిస్తున్నాము. అదేమ్మా, ఇప్పుడు ఇక్కడ కట్ చేసి ఇక్కడ చెట్లు పెట్టి ఇదేమైనా కిచెన్ గార్డెన్ ఇక్కడ పెట్టుకుంటే అదే సార్ ఆ ప్లాన్లోనే కొంచెం అందుకని ప్లాన్గా చూస్తున్నాం. ఇక్కడ కిచెన్ గార్డెన్ పెట్టుకుంటే అక్కడ ఇది పెట్టుకుంటారు. ముస్తాబు స్టార్ లీడర్స్ సార్. ఎవ్రీ వీక్ ముస్తాబు స్టార్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నోటీస్ బోర్డులో పెడుతున్నారా సార్? ఒక వారం పెడుతున్నారా? ఇవి మా లివింగ్ రూమ్ సార్. ఏంటి పిల్లలు బాగున్నారా? గుడ్. బాగా చదువుకుంటున్నారా? ఈ మధ్య ఏమన్నా మీకు ఏమన్నా కొత్తగా కనపడుస్తున్నాయా? కొంచెం ఇంప్రూవ్ చేశారా? ఏమేం చేశారు? ఏదమ్మా? సోలార్ ఒకటి, ఇంకా రెయిన్ వాటర్ 2, తర్వాత బెడ్లు మార్చారు. ఇంకా ఇంకేమేమి మార్పులు చూశారు మీరు? ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టారు నీళ్ళ కోసం. ఇంకా కంపోస్టింగ్ డస్ట్బిన్స్ అవన్నీ పెట్టారు. ఇన్సినేటర్ పెట్టారు. దానివల్ల పిల్లలు, ఆడపిల్లలకు బాగా నచ్చిందా ఇన్సినేటర్? అందులో పెక్కనట్టు పారేసేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో వేస్తాను అంతా కూడా నెట్ జీరో వచ్చేస్తుంది కదా. బాగానే ఉంది అది బాగానే ఉంది. ఇంకేమైనా వచ్చింది? ముస్తాబు కేంద్రం
ఓకే గుడ్, బాగా చదువుకోండి. ఓకే అమ్మా, బాయ్. బాయ్ అమ్మా, బాయ్ బాయ్. ఓకే అమ్మా. ఇది ఇంకా క్లీనింగ్ రూమ్ సార్. పిల్లలు నమస్కారం. బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? అన్నీ బాగానే ఉన్నాయా? ఈ మధ్య మార్పులు చూస్తున్నారా మీ హాస్టల్లో? సోలార్ వచ్చింది. నువ్వమ్మా? బెడ్స్ వచ్చింది. నువ్వమ్మా? నువ్వమ్మా? రోజు రోజుకు మార్పు కనపడుస్తా ఉందా మీకు? ఓకే, ఇంకా చేసుకోవాలంటే మీకు ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు? ఈ మధ్య మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా చెక్ చేస్తున్నారు, వస్తున్నారా? ఆ ప్రాజెక్ట్ పేరేంటి? సంజీవని కింద మీకు టెస్టులు చేసి, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి, ఏదైనా కానీ ఆరోగ్యం బాగాలేకపోతే ప్రిడిక్టివ్ కానీ మీ హెల్త్ కూడా చెకప్ చేసి అన్ని రికార్డ్ చేస్తున్నారా? అన్నీ బాగున్నాయి. ఓకే అమ్మా, గుడ్ లక్. బాయ్ బాయ్ అమ్మా. మేజర్ మైనర్ రిపేర్స్ లో డోర్స్ రీప్లేస్మెంట్ ఉండే సార్. అది ఇంకా పడేయడం ఎందుకని ఆ వుడ్ వేస్ట్ చేయకుండా పిల్లలకి షూ ర్యాక్స్ చేయించాం. గుడ్, బాగా చేశారు. ఇది ముస్తాబ్ కేంద్ర కార్నర్. ఏర్పాటు చేశాం సార్. ఓకే, దిస్ గుడ్. నెక్స్ట్ పోస్ట్ మెట్రిక్ పిల్లలు ఈ రూమ్ లో ఉంటారు సార్. 20 మెంబర్స్ ఉన్నారు. ఏంటి పిల్లలు, మీరంతా ఏం చదువుతున్నారమ్మా? ఏదమ్మా? ఇంటర్. అందరూ ఇంటరేనా? మీరు డిగ్రీ ఉన్నారమ్మా? డిగ్రీలో ఏం చేస్తున్నామా సబ్జెక్టు? బిఎస్సి నర్సింగ్. ఓకే, ఇంటర్ చేసేవాళ్ళు ఫైనల్ ఇయర్ ఎవరు ఉన్నారు? ఇంటర్ ఫైనల్ ఏ సబ్జెక్ట్ అమ్మా? ఏం కావాలి, ఏమవుతావు? బిఎస్ నర్సింగ్. నువ్వమ్మా? ఏమవుతావు? ఇంకా బీకామ్. ఇంకా వెటనరీ. ఓకే గుడ్. ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు ఇంప్రూవ్ అయింది ఇక్కడ హాస్టల్లో. ఇక్కడ అన్ని చేశారంటే ఒక నెట్ జీరో కాన్సెప్ట్. దాంట్లో 1, 2, 3 ఏం చేశారు? నెంబర్ 1 సోలార్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేశారు. 2 బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. 3 ఇంకా ఆర్ఓ ప్లాంట్ పెట్టారు. గుడ్. అంటే మీకు ఇవన్నీ కూడా అవగాహన వస్తూ ఉంది. ఎప్పుడన్నా మీ వార్డెన్ గారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా మీకు? క్లీన్గా ఉంది, అంతా కూడా బాగున్నాయి. కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, గుడ్. With the help of IIT Tirupati, sir. సార్ డైనింగ్ హాల్ సార్. డైనింగ్ హాల్ ఏంటమ్మా? తిరుపతి. She is PhD scholar, sir. పిహెచ్డి స్కాలర్. ఏం చేస్తామా? ఏ పిహెచ్డి? PhD in Civil and Environmental Engineering in IIT Tirupati, sir. We incubated a company where we are only developing a water purification system. Instead of RO, we developed a new technology called CDA. So CDA means capacitive deionization. So this technology is entirely different from RO. It's having electronics. It's like a kind of brain for the whole system. This will power the electrodes. These electrodes are made up of carbon nanomaterials. So when it powers, the water is having a dissolved